రైట్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. విశాఖపట్నం తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే హాజరయ్యారు. 71 యుద్ధ నౌకల 6 వరుసల్లో ప్రదర్శన కూడా చూపించాయి. 19 విదేశీ నౌకల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత నౌకాదళ శక్తి, క్రమశిక్షణకు ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. సముద్ర భద్రత, విపత్తు సహాయం, అంతర్జాతీయ స్నేహబంధాల్లో నేవీ పాత్రను ప్రశంసించారు. నౌకాదళ సిబ్బంది సేవలను అభినందించిన రాష్ట్రపతి వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఏపీ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తరఫున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులందరూ బిల్లును స్వాగతించారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, ఎన్ ఈశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను తొలగించి పారదర్శకమైన జాబితాను రూపొందించాలని వారు సూచించారు. సభ్యుల సూచనలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి గారికి బదులుగా పర్యాటక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆన్ బిహాఫ్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ 2026. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు మంత్రి గారు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ప్రధానంగా ఈ సవరణకి మూల కారణం మనకి ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓటు హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అయితే దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖుని కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్లో మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ నిర్ధారణ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ 1 కూడా మొదలుపెట్టారు. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అదేవిధంగా మనకి అక్టోబర్ 1, వాటి మూడింటిని. ముంబైలో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు ప్రసంగంతో ఆకట్టుకున్నారు. తెలంగాణ భవిష్యత్తు మరియు పర్యావరణ పరిరక్షణపై తీసుకున్న విజన్ ను ఆయన పంచుకున్నారు. 2047 లక్ష్యాలను కూడా అర్థం చేసుకోవాలి అంటే మనం 1947 నుంచి సాగిన ప్రయాణాన్ని చూడాలి అని ఆయన పేర్కొన్నారు. భారతదేశ చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం లాగా 1957కి ముందు, తర్వాత అని విభజించవచ్చని, స్వతంత్రం వచ్చిన కొత్తలో దేశం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి అప్పటి ప్రధాని నెహ్రూ అనుసరించిన విధానాలే పునాది అని గుర్తు చేస్తారు. అక్కడి నుంచి సీఎం ముఖ్యంగా ఏఏ సమ్మిట్ కోసం కూడా ఢిల్లీ వెళ్లారు. I've seen many changes in the society. Why? Because we have got sufficient time to understand what is happening SYL world. So how to go forward. So we have constructed many irrigation dams, we have established universities, we have established all these IT and software, other service sectors. We have improved our energy. Now, earlier we used to measure with gold, country economy. Today we have to measure with energy, sustainability, renewable energy. This is how we have to measure a country development or country economy. So, I have observed that whatever developed countries, what is their strength? Their strength is energy. Energy consuming. Based on the consuming of energy,
your manufacturing capacity. ఇక ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తిరుమల శ్రీవారి లడ్డు ఇందాపురి డైరీ అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ చర్చపై మండలిలో అయితే ఈ రచ్చపై ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. దీంతో సభ వాయిదా పడింది. సభ నుంచి బయటకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇందాపూర్ హెరిటేజ్ గురించి చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు. నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన ద్వంద్వ ఆలోచన లేదు. ఇది వాస్తవం, రండి చర్చిద్దాం అంటే రావట్లే. ఎందుకు రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు చెప్పారు కదా, ఏవో మాట్లాడారు కదా, మరి ఎందుకు దానికి వెనకేసుకొస్తున్నారు? ఏదైనప్పటికీ కూడా మా పార్టీ, మేమందరం, మా సభ్యులందరం కూడా ఒకటే నిర్ణయంతో ఉన్నాం. ఓ పక్క ప్రజా సంబంధం జరగాలి, ఓ పక్క దీని మీద చర్చ జరగాలి. రెండింటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ టోటల్గా లోపభూయిష్టంగా ఉంది, ప్రజా అవసరాలు తిరగలేదు. మేము మీకు సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇందాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్ డైరీతో సంబంధం ఉంది. హెరిటేజ్ డైరీ ఇందాపూర్ డైరీ ముసుగులో ఈరోజు మరలా దోపిడీకి పాల్పడింది. గతంలో కూడా ఇదే విధంగా నెయ్యిని సప్లై చేసింది. కానీ ఈరోజు నెయ్యిని రెట్టింపు చేసి దోచుకునేటువంటి దాంతో ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో దాని ఆధారాలన్నీ బయటపెట్టిన తర్వాత ఈరోజు మీరు ఆ వెబ్సైట్లో మార్చేటువంటి పనిలో పడ్డారు. రకరకాలైనటువంటి పనులన్నీ చేస్తున్నారు. మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, 300 రూపాయలు ఉన్నటువంటి నెయ్యి నీకు సంబంధించినటువంటి కంపెనీకి, నువ్వు నడుపుతున్నటువంటి హెరిటేజ్కి అనుబంధంగా ఉన్నటువంటి ఇందాపూర్కి 658 రూపాయలకి ఇవ్వడంలో అంతరం ఏమిటి అంటే దేవుడు సొమ్ము దోచుకోవడానికే కాదా? 4/11/25 తారీఖున 10 లక్షల కేజీలకు సంబంధించి టెండర్ను ఓపెన్ చేశారు. ఈ టెండర్లో ఇందాపూర్ డైరీ అన్నటువంటి సంస్థ పాల్గొనటం జరిగింది. ఇందాపూర్ డైరీ మరియు ఇంకొక డైరీ, ఈ రెండు కలిపి పాల్గొంటే నేను 10 లక్షలే సరఫరా చేస్తాను అని చెప్పినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ నెక్స్ట్ నెలే పాల్గొన్నటువంటి ఈ టెండర్లో L3గా వచ్చింది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు కానీ అలానే ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసినాయి, ఆవు కొవ్వు, పంది కొవ్వు లాంటివి కలిసినాయి అని అన్నారు. ఆ రోజు నుంచి కూడా హిందువుల యొక్క మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతిన్నాయో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ మనం 3 అంశాలను మనం ప్రధానంగా కూడా చూడగలగాల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత కుట్ర చేసి ఫ్లెక్స్లేసి తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలాగా ఫ్లెక్స్లేసినటువంటి ఘనత ఆయనకు మాత్రమే చెందుతుంది. అయితే ఇంత చేసి ఆయన చేసినటువంటిది ఏంటంటే ఈరోజు ఇందాపూర్ అనే డైరీకి సుమారుగా 700 రూపాయల ఒక్కొక్క కేజీ లెక్కను కొనుగోలు చేసినట్టుగా, సుమారుగా మనం సంవత్సరానికి 50 లక్షల కేజీలు మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం టీటీడీకి సంబంధించి. దానికి సంబంధించి 700 రూపాయలతో ఈరోజు ఇందాపూర్ కంపెనీకి వాళ్ళందరూ కూడా టెండర్స్ కట్టబెట్టడం కూడా జరిగింది. తీరా చూస్తే ఆ ఇందాపూర్ ఎవరంటే ఈ హెరిటేజ్ యొక్క ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వారికి సంబంధించినటువంటి అంటే హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మీదనే ఇందాపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా కూడా వేసినట్టుగా నిన్న కూడా మనం చూసినాం. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారు. ఆ స్వామి తన మహత్యాన్ని చూపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర, అతను తన సొంత సంస్థ అయిన హెరిటేజ్కి లబ్ధి చేకూర్చడం కోసం ఇదంతా చేశారు అనే విషయాన్ని ఆ స్వామివారే ఈరోజు బయటపెట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకంటే స్వయంగా ఇదేదో మేం చెప్పింది కాదు, స్వయంగా హెరిటేజ్ సంస్థే తన వెబ్సైట్లో చెప్పింది ఈ ఇందాపూర్ అనేది తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని. అలాగే బోలే బాబా సంస్థ అది కూడా తీసుకుంటే వాళ్ళే స్వయంగా చెప్పారు హెరిటేజ్తో మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని వాళ్ళు ప్రకటించడం జరిగింది. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు, వాళ్ళ మీద ఈరోజు వాళ్ళ డైరీకి వాళ్ళ హెరిటేజ్కి సంబంధం అని క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఈరోజు చూపించడం జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే ఏదైతే వాళ్ళు ఈ ఇందాపూర్ డైరీ అని తీసుకొచ్చారో, ఇందాపూర్ డైరీ పూర్తిగా హెరిటేజ్కి సంబంధించిందే అని తెలియడం జరిగింది. ఎందుకంటే ఏదైతే హిందాపూర్ డైరీకి వాళ్ళు 678 కేజీ నెయ్యి, 1 కేజీ 678 రూపాయలతో
వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే హిందాపూర్ డైరీ హెరిటేజ్కు సంబంధం కాబట్టి అంత రేటు వీళ్ళు పెంచడం జరిగింది. అదే చూసుకుంటే ఈ డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పదే అంటారు, అదే 300కు 400కు క్వాలిటీ నెయ్యి ఎక్కడొస్తుంది, ఇది కల్తీ నెయ్యి కాబట్టి 300కు 400కు ఇవ్వడం జరుగుతుంది అని ఆ రోజు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మేము ఒకటే, హెరిటేజ్ అనే సంస్థ గత 30 ఏళ్లుగా కొనసాగుతున్నదని హోంమంత్రి అనిత అన్నారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏదో ఒకటి మాట్లాడి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడుకొండలవాడ అనే మీరు ఏడుకొండల అన్నట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రోజు కల్తీ జరిగింది, దాని గురించి చర్చించండి రా బాబు అంటే, ఈరోజు ఇందాపూర్ కంపెనీ గురించి హెరిటేజ్ గురించి మాట్లాడే సందర్భం నేను కూడా చాలా క్లియర్గా చెప్తా. హెరిటేజ్ సంస్థ అనేది 34 సంవత్సరాలుగా ఉన్న సంస్థ. ఈ రోజు వరకు హెరిటేజ్ సంస్థ నుంచి ఏ ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఎటువంటి సరఫరా కూడా జరగలేదు. నెయ్యి ఎటువంటి సరఫరా, ఏ దేవాలయాలకి నెయ్యి సరఫరా జరగలేదు. వాళ్ళు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు, వాళ్ళ కంపెనీ నుంచి ఎటువంటి ఏ దేవాలయాలకి కూడా నెయ్యి సరఫరా చేయకూడదని సిద్ధాంతం పెట్టుకున్నారు. వీళ్ళు ఏదైతే ఇందాపూర్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారో ఆ కంపెనీ నుంచి హెరిటేజ్, అది కూడా ఉత్తర భారతదేశంలో చీజ్, అదేవిధంగా స్కీమ్డ్ మిల్క్, అదేవిధంగా కొంత పన్నీరు వాళ్ళు హెరిటేజ్ వాళ్ళు కొనుగోలు చేశారే తప్పించి హెరిటేజ్ వాళ్ళు ఏది కూడా సరఫరా చేయలేదు. దేనికి అండి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? అరే కల్తీ జరిగిందిరా బాబు, దాని గురించి మాట్లాడరా అంటే అలా కాదు, ఇప్పుడు ఇందాపూర్కిను హెరిటేజ్కి ఏదో సంబంధం ఉంది అంటే ఏంటంటే దేనికి సంబంధం లేని విషయాన్ని బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తే ప్రజలు మభ్యపెట్టేయచ్చు, వాళ్ళ తాలూకా తప్పులు కప్పిపుచ్చేయచ్చు అనే సందర్భాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి దేవుడితో రాజకీయాలు చేయడం అన్నది వీళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు అంటే వీళ్ళకి దేవుడి మీద ఒక నమ్మకం ఉండదు, ఒక భయం ఉండదు, ఒక భక్తి ఉండదు. మీకు తెలుసు ఏడుకొండలవాడ అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది, అందరికీ గుర్తుంది. వాళ్ళకి టీసీఎం బట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనార్టీ, బీసీ సంక్షేమం, రహదారులు, భవనాలు, నీటిపారుదల వంటి పలు శాఖలపై నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్లతో కలిసి బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల నిర్వహణపై డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇక సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ మంజూరు కావడంతో ఆయన ఈ రోజు విడుదలయ్యారు. జైలు నుంచి విడుదల అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎన్ని రోజులైనా జైలులో ఉండేందుకు సిద్ధంగా వెళ్లనున్నారన్నారు. ముఖ్యంగా తనను బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, తన కుటుంబ సభ్యులను కూడా వేధించారని ఆరోపించారు. కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైంది? ఏమీ కాదు. మళ్ళా కాలం తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు రిమాండ్ విధించారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి చేసిన ఘటనలో భాగంగా అరెస్ట్ అయిన సుమన్ ను వైద్య పరీక్షల అనంతరం ఆయనను నేరుగా మంచిర్యాలలోని ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బాల్క సుమన్ ను సహా పలువురికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం పోలీసులు ఆయనను భారీ బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లా జైలుకైతే తరలించారు. ఇక అరెస్టు ముందు మాట్లాడిన సుమన్ అసలు రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా అని మండిపడ్డారు. తనను ఖచ్చితంగా అరెస్టు చేస్తారని, అప్పుడే వివేక్ హ్యాపీగా ఫీల్ అవుతారని తెలిపారు.
మీరు వీడియోలో క్లియర్గా వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్న సైడ్ నుంచి రౌత్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళే రౌతులేసి ఉంటా మా మీద ఇంత ఏకపక్షంగా పోలీసు వ్యవహారం చేస్తే ఎట్లా? ఏకపక్షంగా ఉన్నారు, మొత్తం వివేక్ గారు ఏం చెప్తాం చేస్తున్నారు. మీరు మొత్తం మంత్రి గారు చెప్పినట్టు నడుస్తున్నారు, మంత్రి గారు రాజ్యం నడుస్తున్నది. ఎందుకు ఈ దౌర్జన్యం? ప్రాంతంలో గతంలో ఇట్లా జరిగిందా? ఇక్కడ 22లో 14 గెలిచిన తర్వాత వాళ్ళు వదిలేయాలి కదా, ఇదే పద్ధతి నాకు అర్థం కాదు. ఇంత దౌర్జన్యం. నేను ఇప్పటికైనా మంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నా, ఇక నన్ను తిట్టుడు, నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం చేసుడు బంద్ చేయి. ఎలాగ నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నా. ఇవాళ మీ కళ నేను జైలుకోవడే కదా, ఇవాళ ఎలాగ నన్ను పంపిస్తున్నారు. ఇక తృప్తిగా మంచిగా భోజనం చేసి పండుకోరి, రాత్రి నుంచి బువ్వ తిన్నారో లేరో, ఇవాళ మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తిగా ఉండుర్రి. నాకేం బాధ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి. 22 వార్డులలో 14 వార్డులు మేము గెలుచున్నాం. ఖచ్చితంగా కౌన్సిల్ మాదే, కౌన్సిల్ మాదే. మీరు ఎప్పుడు ఎన్నిక జరిపినా కౌన్సిల్ డెఫినెట్గా మేమే గెలుచుకుంటాం. వీలైనంత తొందరలో ఎన్నిక జరపాలి. అది కూడా మా అభ్యర్థుల్ని బెదిరించకుండా. ఈ కలెక్టర్ అనేటోడు, ఈ కమిషనరు, ఎంఆర్ఓ మీ ఇల్లు కూడా కొడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేతనపల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ ముఖ్యంగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని కేటీఆర్ అన్నారు. బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక దళిత నాయకుడిని ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్లు మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమంటూ కూడా మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేటు సైన్యంలా మారిపోయిందని విమర్శించారు. ఖైరతాబాద్ లో ఎట్టి పరిస్థితిలో ఉప ఎన్నిక ఖాయమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై వచ్చిన పిటిషన్ను ఆయన ఛాంబర్లో అయితే విచారించారు. అందులో భాగంగా పాడిని దానం న్యాయవాదులు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. దానం నిజంగానే పార్టీ మారడని తెలిపినట్లు కౌశిక్ రెడ్డి చెప్పారు. 11 గంటలకి లోపలికి పోతే ఒక గంట సేపు మమ్మల్ని కూర్చోబెట్టి గంట సేపు తర్వాత లోపలికి పిలవడం జరిగింది. దానం నాగేందర్ గారి అడ్వకేట్ నన్ను దాదాపు 5-6 గంటల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఇలా వారు ఒక్కటే అడుగుతా ఉన్నారు, మీరు పిటిషన్ ఇచ్చిర్రు కానీ వారి కప్పుకున్న కండువ మీద హ్యాండ్ సింబల్ లేదు కదా, మరి కాంగ్రెస్ పార్టీ కండువ కాదు కదా అని అంటా ఉన్నారు. నేను క్లియర్ గా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ కండువ అంటేనే ట్రై కలర్ కండువ. ఖచ్చితంగా దీపాదాస్ మున్షి నాయకత్వంలో, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 15/3/2024 నాడ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండని చెప్పిన. మార్చి 21/24/2024లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్ట్ లో అనౌన్స్ చేసిన లిస్ట్ లో 46వ నంబర్లో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్ని కూడా ఎవిడెన్స్ తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్ లో 4,29,000 ఓట్లు ఇవాళ తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక హత్య కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా నిందితుడు తప్పించుకున్నాడని ఆయన తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టనున్నాయన్నారు. ఈ క్రమంలో చెరువుల కులవర్ధన్ మృతదేహం లభ్యమైందని కూడా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, అయితే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కులవర్ధన్ మృతదేహం అనాథ శవంలా ఉంది. బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో మృతదేహం అక్కడే ఉంచారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించినట్లు కూడా సమాచారం. వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. మంగళవారం కోర్టు రవికైతే బెయిల్ మంజూరు చేయగా నేడు బయటకు వచ్చాడు. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న కారణంగా రవిని 3 నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత పలుమార్లు కస్టడీలోకి తీసుకొని కూడా విచారించారు. విచారణలో భాగంగా కీలక అంశాలు అయితే బయటపడ్డాయి. రవి ఐలాండ్ నుంచి కూడా పైరసీ సినిమాల వెబ్సైట్ ను కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలిసింది.
వరకు తను కంపల్సరీగా he has to appear లేదు, he should not talk to media. I mean, he should not handle any internet and any network. అది స్ట్రిక్ట్లీ అది అంటే మూడు నెలలు బెయిల్ జైల్లో ఉన్నారు కరెక్ట్. బేసిస్ అంటే షార్ట్ షీట్ కాదు, ఇది మ్యాండేటరీ బెయిల్ ఏం రాలేదు, రెగ్యులర్ బెయిల్ వచ్చింది. మ్యాండేటరీ బెయిల్ రానికే 90 days టైం పడుతుంది, మనకు 90 days లోపే బెయిల్. అంటే మనం బెయిల్ వేసిన తర్వాత హైకోర్టు కన్సిడర్ చేసి మనకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అన్ని 5 కేసులలో ఎన్నైతే కేసుల సెక్షన్లో రిజిస్టర్ అయినా అన్నింటిలో బెయిల్ వచ్చింది. షార్ట్ షీట్ వేసేంత వరకు తను కంపల్సరీగా he has to appear. లేదు, he should not talk to media. I mean, he should not handle any internet and any network. అది స్ట్రిక్ట్లీ. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎంపీలైన సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం ఏప్రిల్ 9లో అయితే ముగియనుండటంతో ఆ 2 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26న ముఖ్యంగా నోటిఫికేషన్ కూడా విడుదల కానుండగా మార్చి 5న అయితే నామినేషన్ల స్వీకరణ కూడా ఉంటుంది. 6న స్క్రూటినీ, మార్చి 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు ఇచ్చారు. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. మార్చి 20 నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో 7, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 6, బీహార్లో 4, ఒడిశా, అస్సాంలో 3 స్థానాలు సహా మొత్తం 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. పాకిస్తాన్కు దశాబ్దాలుగా వెళుతున్న రావి నది మిగులు జలాలను కూడా పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ కీలక చర్యలు చేపట్టింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్వహిస్తున్న షారుఖ్ కండి బ్యారేజ్ నిర్మాణం తుది దశకు చేరుకుందని, మార్చి 31 నాటికి ఇది పూర్తవుతుందని జమ్మూ కాశ్మీర్ జలవనరుల శాఖ మంత్రి జావేద్ అహ్మద్ రాను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రావి నది నుంచి పాకిస్తాన్కు వెళ్లే నీరు పూర్తిగా ఆగిపోనుంది. ఈ బ్యారేజీ ద్వారా నిల్వ చేసిన నీటిని జమ్మూ కాశ్మీర్లోని కరువు పీడిత ప్రాంతాలైన కతువా, సాంబా జిల్లాలోని 32,173 హెక్టార్ల వ్యవసాయ భూములకు అందించనున్నారు. దీంతో పాటు పంజాబ్లోనూ 5,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరగనుంది. ఇప్పటి వరకు భారత్ వినియోగించుకొని ఈ నీరు వృధాగా పాకిస్తాన్కు వెళ్తోందని, ఇకపై దానిని మన రైతుల ప్రయోజనాల కోసం వాడుకుంటామని మంత్రి రానా స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్కు దిగుమతయ్యే వస్తువులు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో దిగుమతులు దాదాపు 40% పడిపోగా, ముఖ్యంగా రష్యా ముడి చమురు కొనుగోళ్లు భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. భారత్లోని శుద్ధి కర్మాగారాలు కూడా కొనుగోళ్లకు కుదించడంతో గత ఏడాది జనవరిలో $4.81 బిలియన్ ఉన్న దిగుమతులు ఈ ఏడాది $2.86 బిలియన్ పరిమితమయ్యాయి. 2022 నుంచి తగ్గింపు ధరలతో రష్యా చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న భారత్, పాశ్చాత్య దేశాల ఆంక్షల ఒత్తిడి, అలాగే అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో భాగంగా ఇటీవల కొనుగోలు కూడా మందగించినట్లు కూడా సమాచారం. భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో కూడా రష్యా చమురు అంశం కూడా చర్చకు వచ్చినట్లయితే తెలుస్తోంది. అయితే దేశీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది.